శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. నేను ముంబైకి చెందిన సంధ్య సూరిని. నేను చీర డిజైన్ స్టూడియో నడుపుతున్నాను. దీపావళి అంటే ఆనందం, వెలుగు మరియు ఆనందంతో కూడిన పండుగ కాలం. నా ఉద్యోగులకు వారి సాధారణ జీతాలతో పాటు బోనస్లు ఇచ్చే సమయం ఇది. అయితే గత సంవత్సరం నా ఆర్థిక పరిస్థితులు ఎటువంటి బోనస్లు ఇవ్వడానికి అనుకూలమైన స్థితిలో లేవు. నా ఉద్యోగులు కుటుంబంలా నిరాశకు గురవుతారని నేను చూడకూడదనుకున్నాను. నిధులను స్వీకరించి నా ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు నింపడానికి నాకు సహాయం చేయమని ఐశ్వర్య ప్రదాత శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్ను ప్రార్థించాను. మరుసటి రోజు నా బ్యాంకు నుండి రూ. 88,000 నా ఖాతాకు జమ అయిందని నాకు ఒక టెక్స్ట్ సందేశం వచ్చింది. అది ఇంత అకస్మాత్తుగా రావడంతో నా కళ్లను నేను నమ్మలేకపోయాను. ఇది ఒక రకమైన స్కామ్ అని భావించి ఈ డబ్బు ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవడానికి నేను బ్యాంకుకు వెళ్ళాను. కానీ బ్యాంకు అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. నా లావాదేవీ చరిత్ర నుండి ఏ నిర్దిష్ట కస్టమర్ను గుర్తించలేకపోయారు. అప్పుడే నాకు అర్థమైంది, ఇది శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్ చేసిన అద్భుతమని. ఇది వారి ఆశీర్వాదం, నా ఉద్యోగుల కోసం నా ప్రార్థనలకు సమాధానం. నాపై మరియు నా ఉద్యోగులపై శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్ కరుణను చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. నా ప్రార్థనలకు ఇంత త్వరగా సమాధానం ఇచ్చినందుకు శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్కు అనంత కోడి పాద ప్రణామం.